హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నా వాయిస్ లో వస్తుంది కదా, నేను ఎర్లీ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు టైం 4 అవుతుంది. అంటే ఊరు వెళ్ళే ప్రయాణం ఉంది, అందుకని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేను ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకుని అసలు ఏ పనులు చేశాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో దేవుడికి పూజ చేసేసుకున్నాను. పూజ చేసుకున్న తర్వాత నుంచి మీకు అన్నీ షేర్ చేస్తున్నాను, 1 బై 1 ఎలాగా. ఈరోజు ఏంటంటే నేను లైవ్లో మీకు మాట్లాడాను అనమాట. అంటే ఇన్ని రోజుల నుంచి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ మాట్లాడట్లేదు కదా, అది కూడా మాట్లాడుతున్నాను. ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేశాను, చూడండి. ఓకేనా? హాయ్ అండి, చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాను మీతో. నిన్నే అమ్మ వాళ్ళ ఇంటికాడి నుంచి వచ్చాము. ఒక్కబోసి వస్తుంది, ఫ్యాన్ వేస్తే మీకు వినిపించదని చెప్పేసి ఫ్యాన్ వేయలేదన్నమాట. చాలా పనులు ఉన్నాయండి. పొయ్యి మీదేమో రైస్ పెట్టాను, ఈయన క్యారేజీకి వస్తారు, లంచ్ బాక్స్ తీసుకెళ్ళడానికి పిల్లలకి. నెక్స్ట్ ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసాను, అయిపోయినాయి. ఇల్లు అది మార్నింగ్ లేచి మాప్ పెట్టాను. మాప్ పెట్టి ఇంకా ఫ్రైడే ఈరోజు హెడ్ బాత్ చేయాలి, కానీ బాగా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి ఇంకా చేయలేదు. మామూలుగానే పూజ చేసుకున్నాను. పూజ చేసుకుని వచ్చి మీతో మాట్లాడుతున్నాను అనమాట. బట్టలు అవన్నీ కూడా ఉన్నాయి, మడత పెట్టాలి. ఊరు వెళ్ళి వచ్చామంటే అండి అన్ని పనులు ఉండిపోతాయో. ఊరు వెళ్ళే ముందు బోల్డ్ పనులు ఉంటాయి, ఊరు వచ్చిన తర్వాత బోల్డ్ పనులు ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కొన్ని, అవన్నీ కూడా చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా మాట్లాడి చాలా రోజులైంది లైవ్లోని. అంటే ఇది వరకు అంటే మామూలుగా అక్కడ ఫోన్ పెట్టుకుని మామూలుగా ప్రతిరోజు మాట్లాడేదాన్ని. ఇప్పుడు అసలు స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నా మొహం కూడా కాస్త ఉబ్బినట్టు అనిపిస్తుంది, కొంచెం నీరసంగా ఉంది. నీరసంగా ఉన్నప్పుడల్లా మొహం అట్లా వాచినట్టు అయిపోతుంది అనమాట. ఈ పనులన్నీ అయిపోతే కానీ ముందు మనశ్శాంతిగా ఉండదు. అయిపోతే వెళ్ళి కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, 1 గంట. మళ్ళీ పిల్లలు వచ్చేసారనుకోండి రెస్ట్ తీసుకుంటాకు ఉండదు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. బట్టలు ఉతుకుతూనే ఉన్నాను, పైన వేస్తూనే ఉన్నాను. ఊరి నుంచి తెచ్చినవన్నీ సర్దాలి. తర్వాత గురువారం నాడు అట్ల దద్దికి కూడా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఊరు వెళ్ళాల్సి ప్రయాణం కూడా ఉందండి, దానికి కూడా ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చేసేటప్పటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా ఊరంటే ఇంకా 1 వీక్ పట్టుద్దిలేండి. 1 వీక్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు కదా వెళ్ళాల్సి వచ్చినప్పుడు. ఓకేనా? ఈ డైలీ రొటీన్ అనేది కూడా పెడతా ఉంటానండి. మీరు చాలా నన్ను ప్రోత్సహిస్తున్నారు, చాలా బాగా చూస్తున్నారు, లైక్స్ ఎక్కువగా కూడా ఇస్తున్నారు. ఇలాగే ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కానీ ప్రతిరోజు వీడియో పెట్టాలంటే ఎడిట్ చేసి పెట్టడం అంటే మామూలు కాదండి. రోజుకి 1 వీడియో ఎడిట్ చేసి పెట్టడం, మళ్ళీ షూట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే లాంగ్ వీడియో కూడా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం, మళ్ళీ షార్ట్ వీడియోస్ పెట్టడం. షార్ట్ వీడియో ఒకటి, లాంగ్ వీడియో ఒకటి ప్రతిరోజు పెట్టాలంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుందండి. అందుకనే ఏంటంటే లాంగ్ వీడియో వీక్లీ 2 అన్నా పెడుతున్నాను అనమాట. కానీ ఇప్పటి నుంచి అనుకుంటున్నా వీక్లీ ఒక 4 వీడియోస్ అన్నా పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నాను. గట్టిగా ఫిక్స్ అవ్వాను పెట్టాలని. కానీ మీరేమనుకోకండి, ఎందుకంటే పెట్టాలి అంటది కానీ పెట్టదు అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ పెట్టాలని ఫిక్స్ అయ్యాను, పెడతాను. అంటే డైలీ రొటీన్ ఏముంటుంది అని చెప్పేసి మీకు కూడా బోర్ కొట్టుద్ది కదండి, అందుకని చెప్పేసి పెట్టాలంటే నాకు ఇబ్బందిగా ఉంది. అంటే ఎవరివన్నీ అంటే వేరే టాపిక్ చెప్తూ ఈ డైలీ రొటీన్ పెట్టామనుకోండి, అదొక విధిగా ఉంటుంది అనమాట. అంటే నాకు జరిగిన విషయాలన్నీ అట్లాగా డైలీ రొటీన్స్లో పెట్టి అవన్నీ చెప్తూ ఉంటాను. నా ప్రెగ్నెన్సీది ఒకటి, అట్లా లైఫ్లో ఉన్నాయని అలా చెప్పాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకని ఈరోజు మీకు లైవ్లో వచ్చేసి చెప్తున్నాను అనమాట.
ఇది లాంగ్ వీడియోలో మొత్తం పోస్ట్ చేస్తానండి. ఈరోజు ఊరి నుంచి వచ్చిన తర్వాత మొత్తం చేసినవన్నీ ఈ వీడియో మొత్తం అన్నీ పోస్ట్ చేస్తాను. ఓకేనా, చూస్తూ ఉండండి. చాలా రోజుల తర్వాత మాట్లాడాను కదా, ఇదివరకైతే మాట్లాడేదాన్ని అని చెప్తున్నాను కదా. ఇదివరకైతే అట్లా రోజు కెమెరా ముందు, అంటే ఇప్పుడంటే షార్ట్స్ వచ్చి అప్డేట్ ఇట్లా ఇస్తున్నాము. అప్పుడు అలా ఉండేది కాదు కదండి. ఒక 4 years బ్యాక్ ఏంటంటే కెమెరా దగ్గర వచ్చి అన్నీ చెప్పేసేసి అప్పుడు అన్నీ ఏం చేసామన్నీ చూపించాల్సి వచ్చేది. ఇప్పుడైతే షార్ట్స్ వచ్చినాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడంటే అట్లా ఉంది, అప్పుడు అట్లా ఉండేది కాదు. ఏం చేస్తున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేవాళ్ళు, తర్వాత ఏమో ఏం చేసిందంతా ఇంక మొత్తం అన్నీ లాంగ్ వీడియోలో పెట్టేవాళ్ళు అనమాట. తర్వాత నెక్స్ట్ శారీస్ అన్నీ తెచ్చినవన్నీ, అంటే నేను వాషింగ్ మిషన్లో వేయనండి, అది వాష్ చేసేసి చేత్తో ఉతికేసేసి అప్పుడు ఆరేస్తానమాట. ఆ రోజు యాక్చువల్గా నేను పైకి వెళ్ళి శుభ్రంగా పైన అంతా ఉతుక్కుని పైన ఆరేసుకొని వస్తాను. ఆ రోజున ఏంటంటే అసలు నాకు పైకి వెళ్ళే ఓపిక కూడా లేదు, అందుకని కింద అంతా వాష్ చేసేసి అప్పుడు ఎదురా బాల్కనీలోనే ఆరేసేస్తున్నాను. ఆరేసామంటే కంపల్సరీగా క్లిప్పులు పెట్టాలి. క్లిప్పులు పెడితే పడిపోతాయండి, అందుకే పిన్నిస్లు పెడతాను. పిన్నిస్లు పెడితేనే ఉంటాయి. కానీ ఒక పావు గంట 20 minutesలో ఆరిపోతాయి. వెంటనే తీసి ఇంక లోపల పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇంకా బట్టలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు, చాలా బట్టలు ఉన్నాయి. అవన్నీ కొన్ని ఇస్త్రీకి ఇచ్చే ఉన్నాయి, అవి కూడా గెంజి పెట్టేసి రెడీ చేసేసాను అనమాట. అంటే నేను 10 days నుంచి లేను కదా, ఆయన బట్టలన్నీ ఉండిపోయినాయి. అవన్నీ కూడా మొత్తం మూట కట్టేసి ఉంచేసామనుకోండి, ఆయనకి కాల్ చేస్తే వచ్చేస్తారు. అట్లాగ మొత్తం అన్నీ రెడీ చేసేసాను. ఇవ్వండి, ఇవన్నీ మొత్తం ఇందులో కొన్ని ఉతికే ఉన్నాయి, కొన్ని ఏమో సర్దే ఉన్నాయి. బ్యాగు, సూట్ కేసు, ఇంకా అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చినాయి అనమాట ఇవన్నీ. అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా సర్దాల్సి ఉన్నాయి. మొత్తం అన్నీ ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. మా చెల్లి టమాటా పచ్చడి ఇచ్చిందండి. టమాటా పచ్చడి ఒకటి, అల్లం పచ్చడి ఒకటి, 2 ఇచ్చింది. నేను అడిగాను, ఇంకా మేము చేసామని చెప్పాం కదా పిండి వంటలు, అవేంటంటే వేరుశనగలు బెల్లంతో తొక్కి ఉండల కింద చేసాము. జస్ట్ కొంచెం మిక్సీలో వేస్తాము. మిక్సీలో వేసిన తర్వాత దాన్ని ఒక గిన్నెలో వేసుకుని, అప్పడాల కర్ర ఉంటుంది కదా, దాంతో అట్లాగా కొడితే కొంచెం జిగురులా వస్తుంది. మొత్తం ఒకసారి మిక్సీలో వేయమన్నమాట. కొంచెం జస్ట్ వేసిన తర్వాత అలా కొడతాము. తర్వాత ఏమో జంతుకులు ఒక రోజున, ఇది ఒక రోజున, రోజుకి ఒక ఐటమ్స్ లాగా అనమాట. మా చెల్లికి కొంచెం, నాకు కొంచెం. అవేమో గవ్వలు. మా అమ్మ వాళ్ళు అసలు ఉంచుకోరండి కొంచెం కూడా, ఒక 2 అన్న ఉంచుకుంటే అసలు నాన్న తింటాడంటే ఏం అవసరం లేదు, మేము తినము, మొత్తం తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. మొత్తం అన్నీ తెలిసి తీసుకెళ్ళిపోతాం చెరో సగము. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు కేజీ 60 రూపాయలండి, అందుకనే తీసుకున్నాము. ఇంకా కొబ్బరికాయలు ఆంటీ, పక్కన ఉన్న ఆంటీ ఇచ్చారు అనమాట కొబ్బరికాయలు. అమ్మకి ఇస్తుంటే అందులో ఏమో నాకు కొన్ని ఇచ్చింది. అట్లయితే దద్ద వస్తుంది కదా, నీకు యూజ్ అవుతాయని చెప్పేసి ఇచ్చారు. అది అట్ల దద్ద రోజున నేను కొబ్బరికాయ కట్టుకున్నాను. అసలు ఎంత తీయగా ఉంది అనుకున్నా, కొబ్బరికాయ నీళ్ళు కూడా తాగితే చాలా తీయగా ఉంది. నేనైతే చాలా టైర్డ్ అయిపోయానండి. ఇదివరకు అయితే ఒక్క రోజులోనే అన్నీ చేసేయగలిగేదాన్ని, అసలు కొన్ని చేయగలుగుతున్నాను. బాగా నీరసం వచ్చేసింది. ఆఫీస్లో ఎవరో అన్నవరం ప్రసాదం ఇచ్చారంట, తీసుకొచ్చారు. ఏంటో కొంచెం పులుపు స్మెల్ వచ్చింది. టేస్ట్ చేశాను కానీ పడేయలేము కదా, లైట్గా వచ్చింది. తింటాను నేను, కొంచెం తిని మళ్ళీ కొంచెం పక్కన పెట్టాను, ఆయన వచ్చాక మళ్ళీ తింటారని చెప్పేసి. అది ఏంటంటే తెచ్చాక ఒక 2-3 రోజులు ఇది వరకు ఉండేది, కానీ ఇప్పుడు అసలు పాడైపోతుంది. తెచ్చిన తర్వాత ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంది కూడా. ఇవన్నీ మొత్తం అన్నీ ఇంకా వంటింట్లో సర్దేసుకోవాలి, ఎందుకంటే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండాలండి, దగ్గరగా ఎదురుకుంటే కళ్ళతో దగ్గరే ఉండాలి. లేకపోతే ఏంటంటే నేను మర్చిపోతాను.
అలా అయిపోయిన తర్వాత అవన్నీ తీసేసి తోమేసి పక్కన పెట్టేస్తాను. ఎదురుగుంట లేకపోయింది అనుకోండి, అవన్నీ అట్లాగా ఉండిపోయి ఇంకా అసలు గుర్తు కూడా ఉండదు. ఎదురుగుంట ఉందనుకోండి కరెక్ట్గా స్నాక్స్ తినే టైంలో నాకు గుర్తు వస్తుంది అనమాట. ఈ పచ్చళ్ళన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అవి ఉండవు, పాడైపోతాయి. ఇప్పుడు అట్లాగే అవుతుంది, ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది. గ్రోసరీ ఐటమ్స్ కానీ ఏ ఐటమ్స్ అన్నా కానీ. మాకు కిచెన్లోకి డైనింగ్ టేబుల్కి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అటు నుంచి ఇటు వెళ్ళడానికి. చైర్ ఇది మొత్తం ఇప్పుడు 4 చైర్స్ ఉంటాయి. 4 చైర్స్లో 3 చైర్స్ వేసినా కూడా కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళడానికి. ఆ చైర్ని అటు ఇటు తిప్పాల్సి వస్తుంది అనమాట. ఇంకో చైర్ మీరు చూసారు కదా, బెడ్రూమ్లో వేసేసాము అక్కడ ఒకటి. లేకపోతే 4 చైర్స్ వేస్తే అస్సలు అడ్డంగా అయిపోతుంది, అసలు కదలడానికి లేకుండా. ఇంకా వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి కూడా ఫస్ట్ ఏమో ఒక చిన్న గిన్నెలో వేసేసాను. అంటే ఒక 2-3 రోజులు ఎండలో పెట్టామనుకోండి, బాగా ఎండిన తర్వాత అప్పుడు చిన్న బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే గాలి వచ్చే దాంట్లో పెట్టాలి, లేకపోతే ఒక రకమైన బ్లాక్ ఫంగస్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ బట్టలు ఉన్నాయి కదా, ఇస్త్రీకి అన్నీ మూట కట్టేసి పక్కన పెట్టేశాను. గంజి పెట్టేసిన తర్వాత వెంటనే ఇంకా కాల్ చేస్తే వచ్చేస్తారు. అవన్నీ వెళ్ళిపోతేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అనమాట, ప్రశాంతంగా. లేకపోతే అసలు ఇంటి నిండా బట్టల్లాగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉతికే ఉన్నాయి, అవి పెట్టలేదు గంజి. అవి ఇంకా తర్వాత పెడదామని చెప్పేసి ఇంక లోపల పెట్టేసాను. అన్నీ ఒకసారి అయిన తర్వాత నేను పెడతానండి. అంటే ప్యాంట్లకి పెట్టను, ఓన్లీ షర్ట్కి, పిల్లల షర్ట్లకి అవి పెడతాను. పైన పెట్టేస్తానమాట గంజి కూడా, కింద కూడా పెట్టను. తీసుకెళ్ళిపోయి బట్టలు కూడా తీసుకెళ్ళిపోయి అక్కడే పెట్టేసి అక్కడే ఆరేస్తాను. ఎందుకంటే కింద ఇప్పుడు మన కింద పెట్టామనుకోండి, జిగురు జిగురుగా ఉంటుంది, మెస్సి మెస్సిగా అయిపోతుంది. పైన అనుకోండి పెట్టేసి కాస్త బకెట్తో నీళ్ళు పోసేస్తే కిందకు వచ్చేస్తా, మొత్తం అంతా అది క్లీన్ అయిపోతుంది. అందుకనే నేను ఇక్కడి నుంచి మోసుకుని వెళ్తాను అనమాట. కింద నుంచి ఇప్పుడు గంజి పెట్టినప్పుడు కూడా పైకి తీసుకెళ్తుంటే బరువుగా ఉంటుందండి. ఇలా ఒక ఉత్తి గిన్నె ఒకటి తీసుకెళ్ళి బట్టలు తీసుకెళ్ళామనుకోండి, అంత బరువు అనిపించదు అనమాట. తర్వాత ఇంకా 3 ట్రిప్పులు వేసానండి బట్టలన్నీ. మొత్తం వేసి ఒక్కొక్క ట్రిప్ వచ్చినప్పుడు ఒక్కొక్క ట్రిప్ మొత్తం అన్నీ మడత పెట్టేసి ఎక్కడికెక్కడికి సెట్ చేశాను అనమాట. ముందు ఇవన్నీ తెచ్చిన క్లాత్స్ అన్నీ లోపల పెట్టిన తర్వాతే మిగతా ఏ పనికన్నా వెళ్తాను. లేకపోతే ఎక్కడ చూసిన ఇవే అడ్డం వచ్చేస్తాయి నాకు బట్టలు మొత్తం అన్నీ. మాకు మంచం ఉంది కదా, మంచం కింద ఒక చిన్న మంచం ఉంటుంది. అది 2 మంచాలు అట్లా కింద పక్కన ఒకటి వేసుకుని ఆ మంచం మీద అట్లా పడుకుంటాము. చీరలు మడత పెట్టేసిన తర్వాత ఇవి కొంచెం సిల్కీ టైప్లో ఉన్నాయి, గంజి పెట్టిన అవసరం లేదు. కాటన్ అయితే పెడతాం కానీ గంజి ఇవైతే ఏం చేస్తానంటే మడత పెట్టేసి ఇట్లాగా పరుపు కింద పెట్టేస్తాను. పరుపు కింద పెట్టేసి ఒక 1 డే అయిన తర్వాత తీసి లోపల పెట్టేస్తాను. ఇంకా ఇస్త్రీతో పని ఉండదన్నమాట, జస్ట్ అలాగా స్మాష్ అయిపోతాయి, చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకన్నీ ఒకటి 1 by 1 అన్నీ దేనికి దానికి కేటాయించేసి మొత్తం ఎవరి రేకులో వాళ్ళకి పెట్టేటట్టుగా దేని దాన్ని సెపరేట్ చేసేస్తాను అనమాట. నేను కింద వేసి మడత పెట్టబుద్ది కాదు, ఎందుకంటే మళ్ళీ మాసిపోతాయి కదా. ఆ పైన వేసి చూడండి ఇవన్నీ అని చెప్పేసి చెప్తున్నాను. పైన వేసి అట్లాగా సాఫ్ట్ చేసి మడత పెడతాను. నాకు బట్టలు మడత పెట్టడం అంటే ఇష్టం అండి. ఏం ఫోల్డ్ చేసి ఇట్లా నీట్గా సాఫ్ట్గా పెట్టడం అంటే నాకు ఇష్టం. అలా మంచం మీద అలా సాఫ్ట్గా అనేసి పెట్టేస్తాను. ఇట్లాంటి వీడియోస్ ఎందుకు అంటే ఇలా పెట్టేవి ఇప్పుడు నేననే కాదు, వేరే వాళ్ళు యూట్యూబర్స్ కూడా పెడతా ఉంటారు. ఏంటంటే పని చేసేటప్పుడు మోటివేషన్స్ అనమాట. ఇప్పుడు మనం చేసే పని చూస్తూ ఉంటే ఒక రకమైన మోటివేషన్ వస్తుందండి. ఆ మోటివేషన్ గురించి ఈ వీడియోస్ అనమాట. ఇట్లాగా ఒక రోజులోనే ఇన్ని ప్లానింగ్స్ ఎట్లా చేసుకుంటున్నాము అని చెప్పేసి మోటివేషన్కి ఎట్లా పెడతారు వీడియోస్. అందుకే నేను కూడా
మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మోటివేషన్ అని చెప్పేసి నేను పెడుతున్నాను. నేను కూడా మొత్తం అన్నీ పని చేయలేనండి. ఆల్మోస్ట్ ఆల్ సగం పనులే అంటే ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి కదా! డైలీ చేసుకునే వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్స్ కాకుండా ఇవి అదర్ వర్క్స్ చేయాలంటే కొంచెం టైం తీసుకుంటది. ఏ ర్యాక్స్‌లోకి ఆ ర్యాక్‌లోకి అన్నీ మొత్తం అన్నీ సెట్ చేసేసాను. అన్నీని. కొన్ని ఆ గదిలో ఉంటాయి. కొన్ని ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆ గదిలో అంతా సెకండ్ బెడ్‌రూమ్‌లో అంతా కిడ్స్‌యి పిల్లలవి ఉంటాయి. అక్కడ పిల్లలవి అన్నీ మొత్తం పెట్టేస్తాము. వాళ్ళొచ్చారనుకోండి అసలు ఏ పని ఇంకా ఇంత కూడా కదలదు. ఎక్కడిదక్కడ ఆగిపోతుంది. ఇవన్నీ ఇలాగా సెట్ చేసి ఉంచినయి జస్ట్ వాళ్ళొచ్చారు అని ఒక 10 నిమిషాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా అవి అసలు మడత పెట్టినవి కూడా ఉండవు. ఏంటంటే వాళ్ళు వచ్చి పేలమని మంచం మీద పడిపోతారు. వచ్చాము హ్యాపీగా ఉందామని వాళ్ళు అనుకుంటారు తప్ప కానీ ఇక్కడ పక్కన ఏమున్నాయని చెప్పేసి వాళ్ళు పెద్ద ఐడెంటిఫై చేయరు కదండి. పిల్లలు అంతే. అందుకని వాళ్ళు వచ్చేటప్పటికి ఏమీ ఉంచుకోను. జస్ట్ అన్నీ వర్క్ చేసేసి వాళ్ళకి ఏం చెయ్యాలి అని చెప్పేసే పని పెట్టుకుంటాననమాట. వాళ్ళు వచ్చేటప్పటికి మొత్తం అన్నీ క్లియర్ చేసేస్తాను. మొత్తం అంతా చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదండి. అందుకనే చిన్న చిన్న క్లిప్పింగ్సే మొత్తం పెట్టింది. ఇంకా పెడితే అసలు మీకు చిన్న క్లిప్పింగ్లా ఉంది కానీ నాకు చాలా టైం పట్టిందనమాట. ఇంకా లాస్ట్ బట్ వన్ మొత్తం అన్నీ క్లీన్ చేసేసాను. హమ్మయ్య! బెడ్ చూసారా ఎంత బాగుందో. అమ్మో! మళ్ళీ ఇంకోటి వస్తుంది. బ్యాగ్ తీసుకొచ్చాను. ఇంకా ఇందులో ఉన్నాయన్నీ మళ్ళీ ఐటమ్స్ అన్నీ సర్దాలి. మొత్తం ఒక బ్యాగ్లో ఉన్ని మొత్తం అంతా వాష్ చేసేసాను. ఇంక ఈ బ్యాగ్లో ఉన్ని వాష్ చేసేసినవి అవి ఎక్కడికక్కడ సర్దాలన్నమాట. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఏ రోజు ఆ రోజు ఉతికేసి ఫోల్డ్ చేసేసేవాళ్ళు మనం. ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి ఒకటి డెలివరీ స్టోరీస్, మా ఇంటి స్టోరీస్ అన్నీ షేర్ చేస్తానండి. ఇంకా ఈ వీడియోతోని మామూలుగా జరిగినవన్నీ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో నుంచి అన్నీ షేర్ చేస్తాం. వన్ బై వన్ అన్నీ. ఇంకా వీటిలో కూడా మొత్తం ఎవరి వాళ్ళది సెపరేట్ చేసేసి ఇంకా తీసుకెళ్ళిన జ్యువెలరీ అన్నీ కూడా ఎక్కడికక్కడ సర్దేశాను. అక్కడ మీకు ఒక చిన్న స్టూల్ కనిపిస్తుంది కదా! ఆ స్టూల్ ఎందుకు తెచ్చుకుంటానంటే నేను కొంచెం హైట్ తక్కువ కదా! నాకు పైన సర్దేటప్పుడు నాకు అందదు. ఆ స్టూల్ వేసుకుని పై ర్యాకులన్నీ కూడా ఈ బట్టలన్నీ పెడతానండి. లేకపోతే ఇంకా అవి ఎలా కింద నుండిపోతాయి. ఇట్లా పైనుంచి పెడుతుంటే లేకపోతే ముందుకు పడిపోతాయి అన్నమాట. అందుకని ఏం చేస్తానంటే ఆ స్టూలు అనేది వేసుకుని అవన్నీ పైన పెడతాను. ఇది అమెజాన్లో తీసుకున్నానండి. 500 కానీ భలే ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగానే. అంటే వెయిట్ అది బరువుని మొయ్యాలి కదా! అందుకని చెప్పేసి కొంచెం గట్టిది తీసుకున్నాను. కాళ్ళకైతే కంపల్సరీ స్లిప్పర్స్ ఉండాల్సిందేనండి. లేకపోతే అస్సలు నేను పని చేయలేను. కాళ్ళు అసలు విపరీతమైన నొప్పులు వచ్చేస్తాయి. ఆ స్లిప్పర్స్ డాక్టర్ సజెషన్ చేసిన స్లిప్పర్సేనండి అవి. అవి లేకపోతే ఒక్క 5 నిమిషాలు కూడా నాకు కాళ్ళ నొప్పి వచ్చేస్తాయి. అసలు నిలబడలేను. కూర్చున్న తర్వాత కాలు పెట్టామనుకోండి అప్పుడు కూడా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది. అది కూడా చెప్పులు వేసుకునే నడవాలి అనమాట. అసలు చాలా నొప్పి వచ్చేస్తుంది. కొన్ని ఇంకా ఉతికేవి ఉన్నాయి, గంజి పెట్టేవి ఉన్నాయి. అవి కూడా పక్కనే అంతేనే దానికి సపరేట్ చేసేసాను. అట్ల దద్దు వస్తుంది కానీ ఉండగలనా లేనా అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఇదివరకు అయితే మంచి యాక్టివ్గా నా ఈ పాత వీడియోస్ చూడండి ఒకసారి మీరు. నేను ఎక్కువ మ్యాక్సిమం అట్ల దద్ది చేసిన వీడియోసే పెట్టాను. అప్పుడు అసలు ఎట్లా చేసేదాన్ని, మంచి యాక్టివ్గా చేసేదాన్ని. నేను ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఉన్నానండి. ఇప్పుడు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పిల్లలు పుట్టినప్పుడు 1 ఇయర్ అంతే తప్ప కానీ కంపల్సరీ నేను ఉపవాసం ఉండి అట్ల దద్ది అనేది చేసుకున్నాను. చూడాలి అది కూడానే నేను ఎంతవరకు చేయగలను అన్నది. ఆ వీడియో కూడా తీసి నేను పెడతాను. ఈ వీడియో వచ్చేటప్పటికి ఆ వీడియో ఒక 3-4 డేస్లో రావచ్చు. అంటే అప్పటికి ఈ వీడియో తీసేటప్పటికి అట్ల దద్దేప్పుడు ఒక 4 డేస్ 5 డేస్ ఉందండి. ఇంకా 5 డేస్ అంతే.
అంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం కాసేపు ఎండలో పెడతానండి. ఎందుకంటే వెట్‌గా ఉంటుంది కదా! ఈ అంటే లోపలంతా మనము అన్నీ స్టోర్ చేసి జిప్పేసి ఉంచేస్తాం కదా! ఒక గంట, 2 గంటలు ఎండలో పెట్టామనుకోండి ఆ స్మెల్ పోస్తది. బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. ఒక 5 డేస్ నుంచి మీకు నా షార్ట్ వీడియోస్ కానీ, లాంగ్ వీడియోస్‌లో కానీ మీకు వాయిస్ ఓవర్ తేడా వస్తుంది కదా! మీకు అనిపిస్తుందా? దానికి కారణం ఇదేనండి. మైక్ తీసుకున్నాను. అది ఏంటంటే ఫోన్‌లో పెట్టుకొని నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు ఆ వాయిస్ నేను హైలో పెట్టి విన్నా కానీ నాకసలు వినిపించట్లేదు. ఇంక మీకు అసలే వినిపించదు. ఇంక అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. బోయే కంపెనీ మైక్ అండి. షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ. కానీ అది ఎక్కువ ఎవరికీ రీచ్ అవ్వలేనట్టుంది. అందుకని నేను లాంగ్ వీడియోలో పెట్టాను. ఇది కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ ప్రతిదీ షేర్ చేసుకోవడానికే కదండీ! నేను అక్కడికి లాంగ్ వీడియోలో ఒకటి పెట్టాను కదా! స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ అని చెప్పేసి ఫస్ట్ వీడియో పెట్టాను. మీకు ఏమి తీసుకున్నా, ఏ థింగ్స్ తీసుకున్నా మీతో నేను షేర్ చేసుకుంటానని చెప్పేసి అన్నాను కదా! అందుకనే షేర్ చేసుకుంటున్నానండి. మీతో షేర్ చేసుకోకపోతే ఇంకెవరితో షేర్ చేసుకుంటానండి. అందుకని ప్రతి విషయం కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను. ఇది బాగా పనిచేస్తుందండి. బాగుంది. 1200 పడిందండి. కంపెనీ వచ్చి బోయే కంపెనీ. దీనికి ఛార్జింగ్ కూడా ఇచ్చారు. చార్జరు. ఇంకా ఛార్జ్ పెట్టి ఇంకా వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను. దీనికి ఒక చిన్న బ్యాగ్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఇవి మామూలుగా ఇట్లా కింద పెట్టినప్పుడు వాటికి డ్యామేజ్ అవ్వకుండా ఇంకా చిన్న బ్యాగ్ లాగా ఇచ్చారు. మనం ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళటానికి. కంపల్సరీ ఛార్జ్ పెట్టుకోవాలి. ఛార్జ్ పెట్టుకుంటేనే దీనికి పనిచేస్తుంది. ఒకటేమో మైక్ ఉంటుంది. ఒకటేమో ఇట్లాగా ఫోన్కి తగిలిచ్చేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ రెండు పెట్టుకుని బ్లూటూత్ ఆన్ చేసుకుని పెడితేనే అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇట్లాగా 2 థింగ్స్. ఇది తీసుకుని మా పిల్లలు అసలు ఎంత చేశారంటే అంత చేశారు. అంటే మైక్ తీసుకుని మైక్లోని మాట్లాడుతున్నట్టు బిహేవ్ చేశారనమాట. అది నేను షార్ట్ వీడియోలో పెట్టాను మీకు. కిలికిలి భాష అని చెప్పేసి ఇంకా అది మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే అది మామూలుగా డైరెక్ట్గా పెడితే బాగుండదని చెప్పేసి ఇంకా స్పీడ్ మోషన్లో పెట్టాను. దానివల్ల అంత వాయిస్ క్లమ్జీగా వస్తుంది. ఇదిగో చూసారు కదా, ఇట్లాగా ఫోన్లోకి అట్లా పెట్టి సెట్టింగ్స్ ఉంటాయి, సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇలా వాయిస్ ఇవ్వాలి. ఇది మా వారి ఫోను. అది దానికి సెట్ చేసి ఒకసారి మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలని చెప్పేసి. ఎవరికన్నా అంటే యూట్యూబ్ యూజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇట్లా నేను సెట్ చేసి చూపిస్తున్నాను. లైట్ ఎంత వేసినా కానీ లైటింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. నేను ట్యూబ్లైట్స్ వేస్తున్నానండి, అయినా కానీ లైటింగ్ తక్కువ ఉంటుంది. లైటర్ కూడా తీసుకోవాలి దానికి. అది కూడా తీసుకుంటాను. అన్నీ ఒకసారి తీసుకోవాలంటే కొంచెం కష్టం కదా, అందుకే 1 బై 1 ఒకటి తీసుకుంటున్నాను. ఇంకో పార్సల్ వచ్చింది. అది ఏంటంటే చూడండి, మీరే చూడండి. నేను వీడియో తీస్తున్నాను, ఆయన్నేమో ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మా ఇద్దరికి ఇది కూడా నా అని చెప్పేసి అంటున్నారు, చూపిస్తున్నామని. ఇంకా ఇవేంటి కొత్త వచ్చినాయి అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది కదా మైండ్లోని. నేను ఎప్పుడైనా యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఐడియా రాకుండా ఉంటాను, మీకు ముందుగానే చూపించేస్తున్నాను. బ్యాగ్ తీసుకున్నాము. ఇది విఐపి కంపెనీ అండి. విఐపి కంపెనీ అంటే వాళ్ళ బ్రాండే అనమాట. బాగుంది కంపెనీ. ఇది అమెజాన్లో బుక్ చేసాము. మొన్న దసరా ఆఫర్ వచ్చినాయి కదా, ఆఫర్ వచ్చినప్పుడు తీసుకున్నాం అనమాట. ఎప్పుడైనా కానీ దసరా అప్పుడు, దీపావళి అప్పుడు ఆఫర్ వచ్చినప్పుడే మేము ఏదన్నా తీసుకునేది. ఈ మైక్ కూడా అట్లాగే తీసుకున్నాము. అంటే మైకు ఫస్టే పెట్టాము, ఫస్ట్ వచ్చేసింది. నాకు అవసరం అని చెప్పేసి అన్నాము. ఇది కొంచెం లేట్గా పెట్టాం, అంటే పార్సిల్ కూడా లేట్గానే వచ్చింది. ఊరి నుంచి వచ్చిన తర్వాత వచ్చిందనమాట. బాగుందండి సూట్ కేస్ అయితే. ఎక్కడికన్నా ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బ్యాగ్లో పెట్టిన దానికి
ఇట్లాగా సూట్ కేసులో పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే బట్టలు అనేవి ఫోల్డింగ్ అలా పెట్టిన ఫోల్డింగ్ అలాగే ఉంటుంది అనమాట. ఏమీ ఇది అవ్వదు. అరిస్ట్రో ఏం అర్థం కాలేదు నాకు కూడా. నేను కెమెరా ఫాస్ట్గా తిప్పేశాను, నేను చూడలేదు. ఇది వారంటీ వచ్చేసి 4 years ఇచ్చాడు, కానీ ఎక్కువ రోజులే ఇచ్చాడండి. క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది. సరేనండి, ఓకేనా? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.